ఇప్పుడు ఇందాక ఒక ట్రైన్ చూపించాను కదా మీరు, అది కాచిగూడ నుంచి కాకినాడ పోతుంది. అలాగే అది పాండిచ్చేరి కూడా పోతుంది. సేమ్ సర్కార్ లాగానే ఉంటుంది సేమ్. అది చూసారు కదా, ఇప్పుడు సర్కార్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఇది ఎగ్మూరు, చెన్నై ఎగ్మూరులో మాత్రం రెండు ఒక దగ్గర పెడితే అడిగి కనుక్కొని వెళ్ళండి. అంటే రెండు ఒకే నెంబర్లు ఉంటాయి. ఎగ్మూరు స్టేషన్లోకే వస్తాయి రెండు బండ్లు కూడా ఒకే నెంబర్ తోటి, పేర్లు కూడా ఒకటేగా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటేమో నెల్లూరు మీద వెళ్తుంది, ఒకటేమో రేణిగుంట రేణిగుంట నుంచి కాచిగూడ వెళ్ళిపోద్ది హైదరాబాద్ వైపు. సో ఇదైతే మనకి నెల్లూరు బిట్రగుంట వైపు నుంచి ఈ యొక్క న్యూ గుంటూరు, విజయవాడ, గుడివాడ ఈ రూట్లో వెళ్తుంది. సో ఆ రూట్లని తెలుసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఇది కాకుండా వేరే సైడ్ వెళ్ళిపోతారు. సో చూసుకొని ఎక్కండి. సో ఇదనమాట. ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత సర్కార్ వస్తుంది. దీని నెంబర్ దాని నెంబర్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. సేమ్ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవుతారని ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నా. కన్ఫ్యూజ్ అయ్యి ఒకసారి నేను అట్లాగే వెళ్ళిపోయాను రేణిగుంటకి. సో సర్కార్ ఎక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూసుకొని ఎక్కండి. నెంబర్ చూడండి సేమ్. కాచిగూడ, పట్టు, పుంచేరి, కాకినాడ పోర్టు నెంబర్స్ కూడా అట్లానే ఉంటాయి చూడండి. 17656 అని. చెన్నై ఎగ్మూరులో ఒకే టయానికి రెండు ట్రైన్లు వస్తాయి. ఒకటేమో కాచిగూడ ఎక్స్ప్రెస్, ఒకటేమో సర్కార్ ఎక్స్ప్రెస్. ఒకటేమో రేణిగుంట వైపు వెళ్తుంది, ఒకటేమో నెల్లూరు వైపు వెళ్తుంది. ఇటు రెండు నెంబర్లో ఒకటే. సో రూట్లు వేరు, జాగ్రత్తగా చూసుకొని అయితే ఎక్కండి. మేమైతే సర్కార్ ఎక్కుతున్నాం ఇప్పుడు. మీలో కూడా ఎవరైనా ఇలా కన్ఫ్యూజ్ అయ్యి వేరే ట్రైన్ ఎక్కుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.